సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? అబ్బా షిట్! ఈ 1.5 GB డాటా ఒక మూవీ చూడగానే అయిపోతుందిరా. అరే రాత్రి పడుకొని ఇట్టే తెల్లారినట్టు అలా అయిపోతుందిరా డేటా. సరే రాంగా రైటా? నేను ఇంకా ఏం చెప్పలేదురా. నేను ఇంకా ఏం చెప్పలేదు. నువ్వు వెదవరా? నేను కాదురా. సరేరా, ఒక పందెం వేద్దాం. ఏంటో చెప్పు. నేనేం చెప్పినా దానికి వ్యతిరేకంగా చెప్పాలి. నేను వెదవని. కాదు, నేనే ఎదవని. చూసావారా, ఇందాక చెప్తే కాదన్నావు, ఇప్పుడు నువ్వే అన్నావు. రేయ్, నేను మొన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మా నాన్న తిట్టాడురా. మీ నాన్న నిన్ను తిట్టాడు, కానీ మా నాన్న ముఖం మీద ఉంచాడు. రేయ్, ఏంట్రా ఇందాక నుంచి మీరు ఇద్దరే మాట్లాడుకుంటున్నారు? రేయ్ ఏంట్రా ఇంత లేట్ అయింది? రేయ్, నేను వచ్చే ఎంతసేపు అయిందిరా? ఏమన్నా అడిగారా ఏం తీసుకొచ్చావు ఏంటి అని? సర్లే, ఏం తెచ్చావు? ఏం తేలేదురా. మరి ఏదో తెచ్చినట్టు అడుగుతున్నావేంట్రా? ఏం తేలేదు అని చెప్పాలనుకున్నానురా, ఉత్తునే. అరే ఒక్క నిమిషం. నాకు తెలుసురా, వీడు ఏదో తెచ్చాడు. ఇందాక కావాలనే పంచ డైలాగ్ వేశాడు. ఏదిరా? ఏంట్రా? అదే ఇందాక జేబులో నుంచి ఏదో తీయబోయావు కదా. అదా, ఇందాక నుంచి జేబులో ఏదో గుచ్చుకుంటుంది, ఏంటా అని చూసా. ఏం లేదు. రే, నేను ఇందాక పందెం కాశాన్రా. కష్టంరా. ఎందుకురా? పిందే పండైందిరా. నాకు అర్థం కాలేదురా. ఇందాక నువ్వు పిందె కాసిందన్నావు కదా, అది పండైంది. నేను దాన్ని తినేసా. నాకు అర్జెంట్ బాత్రూమ్ రా, నేను వెళ్తాను రా. నువ్వు బాత్రూమ్ వెళ్తే మేమేం చేస్తాం రా? మేము కూడా వెళ్తాం. ఏంటో ఈ జీవితం, లైఫ్ కు టర్నింగ్ పాయింట్ లేదు, ఏం లేదు. ఇదేంటి కాలికేదో తాకింది? ఏంటిది? పేపర్ అంత బంక బంకగా ఉంది. అరే ఏదో మ్యాప్ లాగా ఉంది. సరే ఇంటికి వెళ్ళి చూద్దాం. ఏంట్రా టైం ఎంత అయింది? మీ వాచ్లో ఎంత అయిందో నా వాచ్లో కూడా అంతే అయింది నాన్న. సరే, ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుంచి. అసలు నీకు పద్ధతి అనేది ఉందారా? లేదు, నాకు జుట్టు ఉంది. అసలు ఏ రోజైనా టైంకి వచ్చావారా? ఇదేమన్నా స్కూలా టైంకి రావడానికి? సరే నాన్న, ఈ స్వీట్ తిను. రే, నాకేముందిరా? నీకేముందో నాకెట్లా తెలుస్తుంది నాన్న? నాకు షుగర్ ఉందని తెలిసి కూడా ఈ స్వీట్ ఇస్తావేంట్రా? సరే, ఎంత వచ్చింది? 1000. 1000 ఏంట్రా? కరెంటు బిల్లు ఈ నెల 1000 వచ్చింది. నేనంది నీకు ఎగ్జామ్ లో ఎంత వచ్చిందని. సరే, ఎగ్జామ్ ఫీజు కట్టావా? కట్టలేదు. ఏ? ఎగ్జామ్ డేట్కి ఇంకా 2 నెలల టైం ఉంది నాన్న. మరి డబ్బులు ఏం చేసావురా? వేస్ట్ చేయలేదు నాన్న. అదే, ఏం చేసావు? బిర్యానీ కొనుక్కొని తిన్నా. ఏంట్రా, కరెంటు లేదా? ఉంది నాన్న. మరి ఏంట్రా ఫ్యాన్లు తిరగడం లేదు? కొంపదీసి ఫ్యాన్లు ఏమైనా రిపేర్ అయ్యాయా ఏంటి? కరెంటు వస్తే తిరుగుతుంది. మరి ఇందాక కరెంటు ఉందన్నావు కదరా? అవును. ఎక్కడా? వైర్ లోపల. సర్లే గాని నీ చేతిలో ఆ పేపర్ ఏంట్రా? ఇదా, ఇందాక రోడ్డు మీద వస్తుంటే దొరికింది నాన్న. దొరికిందా? ఏదిబ్బు. ఇందా. ఏంట్రా అంత బంక బంకగా ఉంది? సర్లే. అరే ఏంట్రా ఇది? దీని మీద ఏదో రూట్ మ్యాప్ ఉంది. అవును నాన్న, అదే నీకు చేద్దామని ఇంటికి తీసుకొచ్చా. ఒరేయ్, ఏంటి నాన్న? మనం నక్క తొక్క తొక్కాంరా. ఇక్కడికి నక్కలు ఎలా వచ్చాయి నాన్న? ఒరేయ్, నేనంది నాకెందుకో ఇది నిధి ఉన్న రూట్ మ్యాప్ అనిపిస్తుందిరా. నాకు అర్థం కాలేదు నాన్న. పూర్వం రాజుల కాలంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ నిధిని ఒక చోటున దాచేవాళ్ళు. అలా దాచి ఆ రూట్ మ్యాప్ను మర్చిపోకుండడానికి ఇలా పేపర్ల మీద గీసి ఉంచేవాళ్ళు. మరి ఆ బగ్గగా ఉంది ఏంటి నాన్న? మరి ఇన్ని సంవత్సరాలు ఈ పేపర్ చెడిపోకుండా ఉండాలంటే వాటికి కెమికల్ గట్రా రాసి ఉంటారు కదరా. నాన్న, నీకు చాలా తెలివి ఉంది నాన్నోయ్. మరేమనుకున్నావురా? కానీ ఇది ఒకటే సగం ముక్కు ఉందిరా, ఇంకా సగం ముక్క కావాలి. ఆ సగం ముక్కుంటే మనం నిధి దగ్గరికి వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు ఎలా నాన్న? పిత్రే పిత్రే. రండి జఫా గారు. ఏంటి పిత్రే, ఎప్పుడు చూసినా మీ తండ్రి కొడుకులు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు.
కొంపదీసి మీ వాడు హోంవర్క్ చేయడం లేదా ఏంటి? అబ్బే, వీడి బుక్కులన్నీ స్కూల్లో ఉంటాయి, ఇంకేం చేస్తాడండి హోంవర్క్లు. హోంవర్క్ అంటే ఇల్లు ఊడవడం, బోలు తోవడం అని. అమ్మ జఫా, నాన్న ఏంట్రా? ఒక్కసారి ఆ జఫా చేతిలో చూడు. చూసా. నాకెందుకో ఆ మిగతా సగం ముక్క ఇదేనేమో అనిపిస్తుంది. ఇదిగోండి జఫా గారు, మీకు విషయం చెప్పాలి. ఒకటి కాకపోతే 10 చెప్పండి. ఎలాగో మనకు ఏం పని పాట లేదు కదా. తెలుస్తుంది. ఇందాక మా వాడు వస్తుంటే ఒకటి దొరికింది. ఇందులో వింతేముంది? ఉంది. ఏంటో? మా వాడికి నిధి ఉన్న ఒక రూట్ మ్యాప్ దొరికింది. ఏంటి? నిధి మ్యాప్. నేను నమ్మలేకపోతున్నా పిత్రే. ఏంటో అలా కలిసి వచ్చింది జఫా గారు. మరి ఇంకే వెళ్ళి తీసుకోకపోయారా? అది తీసుకోవాలంటే మా దగ్గర ఒకటే ముక్కు ఉంది. అంటే ఆ మ్యాప్ సగం ముక్క మాత్రమే మా వాడికి దొరికింది. మరి ఇంకో ముక్క మీ దగ్గర ఉంది. నా దగ్గర. ఒకసారి మీ దగ్గర ఆ పేపర్ ఇవ్వండి. ఇందా. ఆ. చూసారా, రెండు సరిపోయాయి. ఇదే ఆ మ్యాప్. ఆ? ఏంటండి బాబు, నమ్మలేకపోతున్నా. ఇది కళ నిజమా? ఏంటోనండి, ఇవాళ అన్నీ అలా కలిసి వస్తున్నాయి. నాకు తెలుసండి. ఎప్పుడు మా తాత నాకు విషయం చెప్తూ ఉండేవారు. ఏమని? నేను ఏ రోజుకైనా కోటీశ్వరుని అవుతానని. ఆ ఆ నిధిలో మాకు కూడా వాటా ఉంది. ఆ, షిట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ మ్యాప్లో ఉన్నట్టు మనం మన ప్రయాణాన్ని సాగిద్దాం. మరి నడవండి. ఆ, ఈ రూట్లో ఉన్నట్టు ఇలా వెళ్దాం. ఓకే ఓకే. ఓకే ఓకే. నన్ను నన్ను చూచి ఫాలో అవ్వండి. ఫాలో అవడానికి నువ్వేమన్నా అమ్మాయివా? అబ్బా, ఇంకెంత దూరం రా. ఏమండి, సిటీ మధ్యలో పెట్టడానికి అదేమైనా సినిమా టాకీసా? నీది ఇలా ఊరు అవతల ఎక్కడో మూలకు దాచిపెడతారు. నడవండి. వచ్చేసాం. ఇదే ఎండ్ పాయింట్. ఇప్పుడు ఎలా మనకు నిధి కనిపిస్తుంది? నీదే వచ్చి మనకు కనబడదు, మనమే వెతకాలి. మరి వెతుకు. ఆ, ఇక్కడేంటి పెండు ఉంది? సరిగ్గా వెతకరా. ఇదే లాస్ట్ పాయింట్ నాన్న. మరి ఇక్కడ పెండుందేంట్రా? ఉండండి, అక్కడ ఎవరు వస్తున్నారు, అడుగుదాం. హలో హలో, చెప్పండి. ఈ మ్యాప్లో ఉన్న అడ్రస్ ఇదేనా? ఇదేంటి మీ దగ్గర ఉంది? ఏయ్, తొందరపడి నిజం చెప్పకు, మళ్ళీ వాటా అడుగుతాడు. అదా మా తాత వాళ్ళ ఇంటికి దారి. ఏడు సార్. అదేంటండి, అది నిధికి వెళ్ళే దారి. ఏంటి ఇది నీదికి వెళ్ళేదారా? ఆ. నేను ఇప్పుడు ఏమైనా జోక్ చెప్పానా? మీరు ఇంత పిచ్చలు ఉన్నారేంటండి? ఏంటండి మీరు అనేది? ఇది నేనే ఖాళీ ఉంటే ఏం చేయాలో తెలియక మా ఇంటికి వెళ్ళే రూట్ ని అలా గీసి అలా వదిలేసా. మరి ఆ పేపర్కి ఏదో జిగురు జిగురుగా ఉంది, అదేంటి? ఏడు సార్, అది నా చీమిడి. ఆ పేపర్కు రాసా అంతే. ఏంటి చీమిడా? యా. రేయ్, పండగ వస్తుంది కదా, అవునరా. అందరూ పండగ అప్పుడు పాత వస్తువులను మంటలో వేస్తారు కదా. అవునురా, నాకు కూడా తెలుసు. అయితే వినేసేరా. నన్ను వేయడం ఏంట్రా? నువ్వే కదరా మన బ్యాచ్లో పాతోడివి. ఏయ్, ఎప్పుడు చూసినా ఇలా చీప్ డ్రెస్ వేస్తావు, కొంచెం మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదరా. అరే, మా అయ్య సంపాదన ఇంత. నువ్వు చెప్పినట్టు ఆ డ్రెస్ కొనాలంటే మా అయ్య సంపాదించాల్సింది అంత. ఎందుకురా, ఒకసారి అడగచ్చు కదా మీ డాడీని, కొంటాడేమో. కొనడం మొన్న కర్చీఫ్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి డాడీ అంటే ఇంట్లో ఉన్న పాత గుడ్డని తీసుకొచ్చి దాన్ని కట్ చేసి తీసుకోరా అని ఇచ్చాడు. అయినా రే, మన మిడిల్ క్లాస్ బతుకులు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి? మన కళ్ళ ముందే బిర్యానీ ఉంటుంది, చూస్తే తినాలనిపిస్తుంటుంది, కానీ రేట్ చూసి ఆగిపోవాలనిపిస్తుంది. కొనే ఐటమ్కి దాని మీద ఉండే రేటుకి మధ్య ఊగిసలాడే బతుకులు రా మన మిడిల్ క్లాస్ బతుకులు. అవునరా, అయినా అదే నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉందిరా. నిన్ను చూస్తుంటే నాకేమైనా మూడొస్తున్నారా? నిన్ను చూస్తుంటే కూడా నాకు అసూయ, గజ్జి, తామర అన్నీ వస్తున్నాయి. ఒరే, అలా కాదురా, ముగ్గురం ఉన్నాం, తలా ₹1 వేసుకొని ఏం చక్క బీర్లు తెచ్చుకుందాం రా. ఇలాంటోడే వజ్రాల షాపుకు వెళ్ళి తినడానికి చెక్కోడీలు అడిగాడంట. అరే, అసలు ఏ రోజైనా డబ్బులు ఇచ్చి బిర్యానీ తినిపించావారా? బిర్యానీ
మొన్న వీడితో బిర్యానీ షాప్కి వెళ్తే ఏమైందో తెలుసా? ఏమైందిరా? వాడు తెచ్చిన మొత్తం బిర్యానీ అంతా తిన్నాడు. చివరికి వాడు చేతులు కడుక్కోవడానికి తెచ్చిన నీళ్ళని కూడా నిమ్మరసం అనుకొని గుటగుటా తాగేశాడు. అరే కనీసం నీ ఫోన్ ఒకసారి ఇవ్వరా, ఒక మూవీ చూసిస్తా. ఫోన్? నీకు ఫోన్ ఇస్తే నాకేమవుతుందో తెలుసురా? ఏమవుతుందిరా? మొన్న వీడికి ఇలాగే ఫోన్ కావాలంటే ఇచ్చా. తర్వాత ఇంటి దగ్గర మా డాడీ నా ఫోన్ తీసి నా బ్రౌజర్ మొత్తం చెక్ చేశాడు. అందులో అన్ని 18+ సైట్సే. తర్వాత మా డాడీ నన్ను ఫుట్బాల్ ఆడుకున్నాడు. రే ఇలా అయితే నేను వెళ్తాను రా. నేను మాత్రం నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానా? నేను కూడా వెళ్తాను. నేను వెళ్తా. వచ్చావా నాయనా? వచ్చాను డాడీ. అసలు నీకు టైం వాల్యూ తెలుసారా? తెలియదు. నీకు తెలిస్తే చెప్పు. అది ఒకటి చెప్తే రాదురా, నీ అంతట నువ్వే తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు? నీకు తెలియదని చెప్పొచ్చు కదా డైరెక్ట్గా. అది సరే గాని మొన్న మీ వాడు ఫోన్ కొన్నాడంట. అవును. ఏంట్రా దాని స్పెషల్? రీఛార్జ్ చేసుకొని ఫోన్ మాట్లాడాలి. అది అందరు చేస్తారు కదా. అందరూ చేసేది చేయడమే దాని స్పెషల్. అయినా రే, ఈ మధ్య నీకు రీఛార్జ్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయిరా. లేదు డాడీ, తగ్గింది. ఎక్కువ వస్తున్నాయిరా. లేదు డాడీ, తగ్గింది. లేదురా, తగ్గలేదు. అసలు రీఛార్జ్ చేస్తేనే కదా. అదేంట్రా, మరి ఫోన్ ఎలా వాడుతున్నావు? ఇంట్లో వైఫై ఉంది కదా. అయినా రే, ఇవన్నీ నీకు చూస్తుంటే ఏమనిపిస్తుందిరా? వాడుకోవాలనిపిస్తుంది. నిన్ను బాగా చేయడం ఎవ్వరి వల్ల కాదురా. ఆ? నాకేం రోగం వచ్చింది? నేను బాగానే ఉన్నాను కదా. ఏ బాబు, ఏ నిన్నే. ఓ జఫా అంకుల్, మీరా? నేను కాకపోతే నిన్నెవరు పిలుస్తారయ్యా? కాకి పిలిచిందేమో అనుకున్నాను. సర్లే కానీ మొన్న నీకు థమ్స్అప్ ఇచ్చి మీ నాన్నకి ఇవ్వమన్నాను, ఇచ్చావా? అబ్బు, నేను తాగానని తెలిస్తే వెళ్ళి మా డాడీ చెప్తాడు. మళ్ళీ మా డాడీ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇచ్చాను అంకుల్. ఆ, అయితే ఓకే. ఓకే. పిత్రే పిత్రే. ఈయనొచ్చాడేంటి? ఇప్పుడు థమ్స్అప్ గురించి మా డాడీకి చెప్తే నా పని అస్సామే. రండి జఫా గారు. రండి అంకుల్. అరే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చా. ఓరి నాయనో, ఇంపార్టెంట్ న్యూస్ అంటే ఖచ్చితంగా థమ్స్అప్ గురించి అయి ఉంటది. ఇంకా నా పని అస్సామే. అది ఇందాక నేను న్యూస్ పేపర్ చూశాను. నేను రోజు చూస్తాను. నేను రోజు ఆన్లైన్లో చూస్తాను. మరి మీకు ఏం కనిపించలేదా? నాకు అనిపించింది. ఏంటి? దీపికా పదుకోనే. నాకు కనిపించింది, కానీ అది కాదు. మరి ఏంటండి? మన ఊళ్ళో బైక్ రేసింగ్ పోటీలు పెడుతున్నారు. అయితే అందులో గెలిచిన వాళ్ళకి డైమండ్ ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. ఓ అలాగా? ఏంటండి అంత సింపుల్ గా తీసి పారేశారు? మరి ఏం చేయమంటారండి? ఒకసారి ఆలోచించండి. ఏం ఆలోచిస్తున్నారండి? మీరే కదండి ఆలోచించమంది. ఆలోచిస్తున్నాను. మరేం ఆలోచించారు? ఇంకా ఆలోచించలేదు. ఈ టైం వేస్ట్ ఇవ్వాలని నాతో కాదు కానీ నేను వెళ్తా. ఉండండి అంకుల్, ఉండండి. మీరు ఉండండి డాడీ. మీరు చెప్పండి అంకుల్. ఆ పోటీలో మీ వాడిని పార్టిసిపేట్ చేపిస్తే ఏం చక్క ఆ డైమండ్ మనకే వస్తుంది కదండి. ఏంటి మా ఓడా? అవును డాడీ, అసలు నేను బైక్ రైడింగ్ చేశానంటే నా ముందు రాకెట్ కూడా పనికిరాదు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ వాడిని అందులో పార్టిసిపేట్ చేపిద్దాం. సరే కానిద్దాం. కానీ అందులో పార్టిసిపేట్ చేయాలంటే 1,00,000 రూపాయలు ముందు డిపాజిట్ చేయాలండి. ఏంటి 1,00,000? నాతో అవ్వదండి. ఏమండి, మీ నాలెడ్జ్ ఇంతే ఉంది కాబట్టి మీరు ఆ 1,00,000 మాత్రమే చూస్తున్నారు. కానీ నా నాలెడ్జ్ అంత ఉంది కాబట్టి నేను ఆ డైమండ్ని చూస్తున్నాను. అది మీకు నాకు తేడా. ఇప్పుడు మీరే చేయొచ్చు కదా. నాకు అవకాశం ఉంటే నేనెందుకండి మీ దగ్గరికి వస్తాను? నాకు అవకాశం లేదనే కదా. అంటే 1,00,000 రూపాయలు కడితే డైమండ్ ఇస్తారన్నమాట. అంతే. ఎరా నువ్వేమంటావు? మీరు కట్టండి డాడీ, నేను రెచ్చిపోతాను. సరేనండి, మిమ్మల్ని నమ్మి 1,00,000 రూపాయలు కడుతున్నాను. కానీ ఏదైనా తేడా జరిగిందనుకో మీకు పెద్ద కర్మే. నాకు వదిలేయండి, మిగతాది నేను చూసుకుంటాను. పదండి వెళ్ళి 1,00,000 రూపాయలు కడదాం. అరే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి డబ్బులు కట్టొస్తాం. ఓకే. ఆ. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. చూసారా అండి, మన దగ్గర లక్షల డబ్బులు లేపేయడానికి ఎంత ప్లాన్ చేస్తున్నారో. ముందు వచ్చిన పని చూడండి. అదేనండి. ఏది?
అదే పేపర్లో యాడు. ఓ అదా, సరే చెప్పండి. ఇప్పుడు ఈ పోటీలో గెలిస్తే ఏమిస్తారు? ఉమ్, దీన్ని ఇస్తామండి. సరే అండి, డైమండ్. నేను చెప్తే మీరు నమ్మలేదు. అవునండి, ఏదో అనుకున్నాను, నాకంతా వింత వింతగా ఉంది. ఆ, ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఆ, పేరు రాసుకోండి. ఆ, పేరు చెప్పండి. ఓకే, డబ్బులు. ఆ, ఇందా డబ్బులు. ఓకేనండి, రేపు పొద్దున్నే పోటీలు ఉంటాయి, వచ్చేయండి. ఓకే సార్. ఓకే సార్. చూసారా పిత్రయ్య గారు, నా వల్ల మీకు డైమండ్ వస్తుంది. అవును జఫా అంకుల్, ఆ, మరి నాకేమైనా అందులో వాటా ఇస్తారా లేదా? భలే వారండి. మీ కష్టం మాకెందుకు, ఆ డైమండ్ వచ్చాక మీకు కూడా ఎంతో కొంత వాటా ఇస్తాం. అలాగన్నారు. పదండి, విజయోత్సాహంతో తిరిగి వద్దాం. యా ఇదేంటి జఫా అంకుల్, ఎవరు లేరు? ఉండండి, నేను వెళ్ళి అడుగుతాను. ఏమండి, ఈ రోజు పోటీలు? అవునండి, మీరేం కంగారు పడకండి. కంగారు పడకపోవడం ఏంటండి, ఇక్కడ చూస్తే ఎవరు లేరు. చూడండి, మేము చాలా మర్యాదస్తులం. మేము పోటీ అనౌన్స్ చేశాము, ఆ, కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి మేము చూపించాం కదండి. ఏంటి? ఇంట్రెస్ట్? చూడండి, ఇందాక నేనేం చెప్పాను? ఏం చెప్పారు? మేము చాలా మర్యాదస్తులం. అయితే ఎవరికి కావాలి? బాబుకు షుగర్ అనుకుంటా, అస్సలు ఆగడం లేదు. అదంతా కాదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఎవ్వరు కూడా పోటీకి ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి 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 నువ్వే ఆ విజేతవి. ఏంటి? నువ్వే ఆ విజేతవి. యాహూ యాహూ హిట్ హిట్ హుర్రే! నేను చెప్పాను కదండి, మీ వాడికి ప్రైజ్ మనీ వస్తుందండి. అంటే ఇప్పుడు మా వాడు పోటీ చేయకుండానే గెలిచాడనమాట. అవుననే కదా అర్థం. ఆ, సరేనండి, ఆ ప్రైజ్ ఇవ్వండి. ఉమ్, ఓకే, ఒక్క నిమిషం. ఇందా. ఆ, ఇదేంటండి పేపర్ ఇచ్చాడు. పిచ్చి పిత్రే, ఫార్మాలిటీస్ గట్రా ఉంటాయి కదా. ఆ, ఆ, ఆ. కాదు, ఏం కాదు. అదే ఆ ప్రైజ్. ఇది ప్రైజ్ ఏంటండి? చూడండి, మీరు పొరబడి నన్ను పొరబెడుతున్నారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేనేం చెప్పాను? ఏం చెప్పారు? బాబు ఎడిటరు, ఒక్కసారి వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్పాను ఆ సీన్ ఒకసారి రిపీట్ చెయ్యి. ఇప్పుడు ఈ పోటీలో గెలిస్తే ఏమిస్తారు? ఉమ్, దీన్ని ఇస్తామండి. అంటే ప్రైజ్ మనీ అంటే ఈ పేపర్లో ఉన్న డైమండా? యా. నాకిప్పుడు అర్థమైంది ఈ పోటీకి ఎవ్వరు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు. అదంతా మాకు తెలియదండి. మా డైమండ్ మాకు కావాలి. రే ఎవడ్రా, వీళ్ళందరినీ బయటికి గెంటేయండి.